వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. వైసీపీ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందా? మద్యం కుంభకోణంపై కేంద్రం రంగంలోకి దిగబోతోందా? త్వరలో ఈడీ సిబిఐలు పని మొదలు పెట్టబోతున్నాయా? కుంభకోణంపై కలిసిన ఎంపీ లావుకు అమిత్ షా ఇచ్చిన హామీ ఏంటి? జగన్ ఇమేజ్ డ్యామేజ్ చేసే కుట్రంటున్న వైసీపీ ఏపీ రాజకీయాల్లో మద్యం మంటలు ఖాయమా? ఏపీ లిక్కర్ ఫైల్స్ చర్చించబోతున్నాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో. చర్చలో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత అధికార ప్రతినిధిగా ఉన్న విద్యాసాగర్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఏపీ లెదర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాకమన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు లోక్సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. You all know when you talk about Andhra Pradesh, the first thing that comes to anyone's mind in this house and everywhere is they all talk about the big budgeted movies of Andhra Pradesh. You talk about Bahubali, you talk about RRR, you talk about Pushpa. They all collected 1700 crores, 1800 crores, 2000 crores, huge amounts they have collected. But ma'am, I want to put across a story in this house which has much more value, much more collections that have happened within the last 5 years in the state of Andhra Pradesh, ma'am. This you must have heard about Delhi liquor scam. Whatever you heard about Delhi liquor scam, whatever you heard about the numbers in the Delhi liquor scam, when you compare with what has happened in Andhra Pradesh, it's just peanuts. The repercussions are seen in the parliament. రైట్. కాకమన్ రాజశేఖర్ గారు, మీరు పరిపాలించిన 5 ఏళ్ల కాలంలో భారీ మద్యం కుంభకోణం చోటు చేసుకుంది. ఇది గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. అధికార తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది, కొన్ని లెక్కలు కూడా చెప్తోంది. కానీ ఈరోజు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో మాట్లాడటమే కాకుండా స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి మొత్తం లెక్కలతో సహా ఎలాంటి కుంభకోణం జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు. త్వరలో కేంద్రం కూడా రంగంలో దిగబోతుందని అంటున్నారు. ఏం చెప్తారు ఈ 1000 కోట్ల కుంభకోణం మీపై వస్తున్న ఆరోపణలపై? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. విద్యాసాగర్ కూడా ఈ ఆరోపణలన్నీ కేవలం రాజకీయాల కోసం, రాజకీయ ప్రయోజనాల కొరకు, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఇరుకుడు పెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మరి దాన్ని ఈ యొక్క లిక్కర్ స్కామ్ అనేటువంటిది దాన్ని క్రియేట్ చేసి మరి పార్లమెంట్ లో మాట్లాడటమే కాకుండా అమిత్ షా గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఒకవేళ ఇలాంటి స్కామ్ జరిగితే గత 5 సంవత్సరాల్లో ఇదే ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మరి అధికారంలో ఉన్నారు కదా. గత 5 సంవత్సరాల్లో వారు కూడా ఎంపీగా అదే ప్రభుత్వంలో ఉన్నారు కదా. మరి దానికి వారు కూడా మరి స్కామ్ లో పాలు పంచుకున్నారా? వారు కూడా ఓటాలు తీసుకున్నారా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అలాంటి పొరపాటు జరిగి నిజమైన నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అయితే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడొచ్చు కదా. తప్పు జరిగితే తప్పు జరిగినట్టుగా మాట్లాడొచ్చు కదా. మరి ఈ రోజు 9-10 నెలల తర్వాత ఈ రోజు పార్లమెంట్ లో ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్ లో మాత్రమే మరి ఈ రోజు ఈ ఎంపీ గారు తీసుకెళ్లి మాట్లాడడం అనేటువంటి ఎంతవరకు సబబు? అనేక అంశాలు మాట్లాడొచ్చు. మరి ఇంకోటి కూడా మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అరెస్ట్ అయ్యారో, లేదా జరుగుతున్నటువంటి ఈడీ విచారణలు ఎందుకు మధ్యలో నిలిపేశారో, మరి 371 కోట్ల రూపాయలు అవినీతి స్కిల్ దాంట్లో జరిగింది అనేటువంటిది మరి సాక్ష్యాధారాలు ఉండబట్టే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది. దాని మీద ఎందుకు ఆపుకున్నారు వీళ్ళు? ఎందుకు ఆపేశారు దాన్ని? ఇప్పుడు వీళ్ళు ఈ రోజు కేవలం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 నెరవేర్చకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటండి? ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి? 4,000 కోట్ల అవినీతి జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నది, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ తో పోల్చితే అంటూ ఎంపీ అంటున్నారు. ఇప్పుడు సార్, చిన్నది పెద్దది అనే స్కామ్ జరిగింది అంటే ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్ళు గతంలో ఆయన ఎందుకు మాట్లాడలేదు? తప్పు జరిగితే అంటే కాకమన్ రాజశేఖర్ గారు అంటే ఈ అంశానికి నా దగ్గర సమాధానం ఉంది. ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మొన్నటి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆయన ప్రెసిడెంట్ టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు లోక్సభలో. ఆన్ బిహాఫ్ ఆఫ్ టీడీపీ ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ టీడీపీ అంశాన్ని తెర ముందుకు తెచ్చారు. గత 5 ఏళ్లలో జరిగిన
ఈ విధంగా వ్యవహారం జరిగిందని. అందులో గతంలో ఆయన ఉన్నప్పుడు ఎందుకు తేలేదన్న ప్రశ్న ఉత్పన్నం కాదు కదా. తీసుకురాలేదంటే నేను ఒకటే సార్, ఆయన నిజాయితీ పరుడు అయితే మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఆయన కూడా ఓటాలు తీసుకున్నాడా? ఒకవేళ ఇది జరుగుంటే ఆ రోజు మాట్లాడేటువంటి వ్యక్తి ఈ రోజు ఎందుకు మాట్లాడతామని ఈ రోజు ఏం చేస్తారంటే ఎక్సైజ్ శాఖ ఎండీ గారిని, వాసుదేవ్ రెడ్డి గారిని మరి ఏ రకమైన తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని 164 ఇప్పించాలని మరి ఇచ్చి దానికి ఇండివిజువల్ గా మీరు చూస్తున్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ అంటున్నాను ఆన్ బిహాఫ్ ఆఫ్ టీడీపీ రిప్రజెంట్ ద ఇష్యూ. సార్ టీడీపీ ఫ్లోర్ లీడర్ కాబట్టే మాట్లాడారు సార్ ఆయన, నేను దానికి కాదంటలేదు సార్. టీడీపీ ఫ్లోర్ లీడర్ అయినా, వైసీపీ లీడర్ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది అని నువ్వు భావించినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు మాట్లాడకుండా ఓటాలు తీసుకొని కాముకుంటున్నావా లేకపోతే ఏంటనేటువంటిది అడుగుతున్నా. ఈ రోజు వాసుదేవ్ రెడ్డి గారిని ఏ రకమైన 164 స్టేట్మెంట్ ఇవ్వాలని ఆయన మీద ఒత్తిడి చేస్తున్నారని ఆయన కోర్టులో 3 సార్లు పిటిషన్లు వేశారండి. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, ఏ రకంగా ఈ కేసులో ఇరికిచ్చాలా వైసీపీ నాయకులు అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇతర దేశాలకు తరలిచ్చారని చెప్తా ఉన్నారు సార్. ఇప్పుడు నేనంటే చెప్తా ఉన్నా, వాళ్ళు మేము చేయలేదు. వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారండి, షెల్ కంపెనీలు పెట్టి అవన్నీ మాట్లాడదాం. విజయసాగర్ గారు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇది చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ను డ్యామేజ్ చేసే కుట్ర ఇందులో దాగి ఉంది. శ్రీకృష్ణదేవరాయలు గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు ఇంత అవినీతి జరిగితే ఎందుకు మాట్లాడలేదు? ఇది వైసీపీ ప్రస్తావిస్తున్న అంశాలు మద్యం ఆరోపణలపై. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు, మిత్రుడు రాజశేఖర్ కూడా నమస్కారం. ఇప్పుడు ఆ గవర్నమెంట్ లో మాట్లాడే పరిస్థితి ఉన్నిందా? ధైర్యం చేసి మాట్లాడినటువంటి త్రిపులార్ పరిస్థితి ఏంటి, రఘురామకృష్ణ గారి పరిస్థితి ఏంటి? చావు అంచుల దాకా బేసి వచ్చారు. అలా ఎందుకు మాట్లాడలేదంటే అది పరిస్థితి. కాబట్టి సొంత ఎమ్మెల్యేలనే ఎంపీలనే థర్డ్ డిగ్రీ చేసినటువంటి చూసినప్పుడు మాట్లాడే సాహసం ఎవరైనా చేయగలరా? మిగతా వాళ్ళు కొంత సాహసం చేసేందుకే ఆయన పరిస్థితి ఏంటి? అటువంటి స్కాముల గురించి మాట్లాడే సాహసం ఆ రోజుల్లో, ఆ పరిస్థితి, ఆ డెమోక్రసీ, ఇంటర్నల్ డెమోక్రసీ, ఎక్స్ట్రా డెమోక్రసీ వాళ్ళ పార్టీలో గాని ప్రభుత్వంలో గాని 5 ఏళ్ళు ఉండేదా ఎవరికైనా? కాబట్టి మాట్లాడలేదు ఆ రోజు. ఈ రోజు విడుదలయ్యి అక్కడి నుంచి డెమోక్రటిక్ గా ఉన్నటువంటి పార్టీలో ఉంటే డెమోక్రటిక్ గా నడబడేటువంటి పార్లమెంట్ లో చర్చ చేశారు. నువ్వు వెళ్ళు జైలుకి, జగన్మోహన్ రెడ్డి వెళ్ళమని చెప్పండి జైలుకి. స్కీమ్ లేదనుకుంటే కేసు ఫైల్ చేస్తారు. కేసు ఫైల్ నిజాయితీ నిరూపించుకో, నువ్వు కూడా కోర్టుకు పో, నువ్వు కూడా స్టే తీసుకొచ్చుకో. ఎవడతున్నాడు? అసలు ఏమీ జరగలేదు. ఏమీ జరగకపోతే ఆరోపణలు ఎందుకు వచ్చినాయి? అన్ని చోట్లనేమో ట్రాన్స్పరెంట్ గా మనీ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ లో జరుగుతుందా? లిక్కర్ లో మాత్రము ఓన్లీ క్యాష్ లో జరుగుతుందా? ఎందుకు జరగాలి? ఎందుకు జరగాలండి? ఆన్లైన్ ఎందుకు జరగలేదు? దీనికి మాత్రం సమాధానం చెప్పరు. ఎక్కడో స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఈడీ కేసు ఆగిపోయిందంట. ఎక్కడ ఆగింది? అసలు ఈడీ ఇన్వెస్టిగేషన్ ఎక్కడుంది? సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు కేసును ట్రాన్స్ఫర్ చేశారు. అంటే మనకు ఎదుటోడు తెలివివంతుడు కాకపోతే, ఎదుటోడు దగ్గర ఆన్సర్ లేకపోతే వీళ్ళు బమ్మిని తిమిని చేసేసి నందిని కూడా చేసేసి ప్రజలు ఒప్పించాలని చెప్పి ట్రై చేస్తారు. ఎక్కడుంది పెండింగ్ ఈడీ కేసు? ఎవడి మీద ఉంది? చంద్రబాబు నాయుడు గారి మీద ఉందా? చంద్రబాబు నాయుడు మీద పెట్టింది మీరు కదా. ఎక్కడ ఈడీ ఉందంట? అసలు ఈడీ ఇన్వాల్వ్ కాలేదు దాంట్లోకి. ఈ ఇన్వాల్వ్ అయింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లెటర్ రాసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అది ఎవరి మీద? ఆ కంపెనీల మీద. షెల్ కంపెనీలు పెట్టేశారు. అదే కంపెనీ, అదే వాళ్ళు మీ మిత్రుడు పక్కన ఉన్నటువంటి తమిళనాడులో కూడా చేస్తున్నాడు. మరి అక్కడ ఎందుకు రాల ఆరోపణ? ఇప్పుడు నిన్న తమిళనాడులో తీసుకోండి, ఈడీ రైడ్ చేసింది ఏది? టెస్ట్ మార్క్ మీద, అంటే తమిళనాడు బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మీద. హైకోర్టులో నువ్వు చేయడానికి చేస్తే హైకోర్టును కూడా ఈడీ ఏం లెక్క స్పేర్ చేయలేదు. తమిళనాడు హైకోర్టును కూడా వీఆర్ ఇన్వెస్టిగేటింగ్, ఏం ఆధారాలు ఉన్నాయి మేము సమర్పిస్తాం, మీరు అడగండి సమర్పిస్తాం, అంతేగాని అసలు ఈడీ రైడే చేయొద్దంటే ఎట్లాగా అని చెప్పేసి ఈడీ కూడా రివర్స్ లో మాట్లాడింది కోర్టుకి. ఏమైంది? మనం కేజ్రీవాల్ కేసు ఏమైంది? ఢిల్లీ కేజ్రీవాల్ కేసు ఏమైంది? అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది? చాలా భారీ కుంభకోణానికి పాల్పడ్డారని మీరు మాట్లాడుతున్నారు. నిన్న కొన్ని వివరాలతో సహా మీ ఎంపీ అమిత్ షా కలిసారు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి? ఇప్పుడు కేంద్రం ఏం చేయబోతుందని అంటారు?
సతీష్ గారు, కేంద్రం చేసినా చేయకపోయినా, ఇన్వాల్వ్ అయినా కాకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి తీరుతుంది. కేంద్రం ఇన్వాల్వ్ అయితే మరీ సంతోషం. ఇన్వాల్వ్ కాకపోయినా సరే ఖచ్చితంగా అమిత్ షా గారు పిలిచారంటే దాని వెనకాల ఆయన ఊరికే పిలిచి ఉండరు, ఆయన ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఉంటదని అనుకుంటున్నాం మేము. నేనేమంటానంటే మీరు అన్నిట్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి దీంట్లో మాత్రం క్యాష్ ఎందుకు తీసుకున్నారు? ఆ ఒక్కదానికి సమాధానం చెప్పండి. ఎవడో దానికి జవాబు చెప్పరు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే అప్పుడు ఎందుకు మాట్లాడదు? మనం మన కథ చూసిందే ఒక దేశ చరిత్రలో సొంత పార్టీ ఎంపీని, బయట పార్టీ కూడా ఎంపీని కూడా థర్డ్ డిగ్రీ చేస్తారండి. దాని గురించి మళ్ళా చర్చలు, ఏమన్నా మాట్లాడితే కులం కార్డు ముందర పెట్టుకొని రావటం. ఏంటిది? ఏంది సతీష్ గారు ఈ వ్యవహారం అంతా ఏంది? అడుగుదాం రాజశేఖర్ గారు. అంటే కేంద్రం ఖచ్చితంగా స్పందిస్తుందన్న ఆశాభావంతో ఉన్నాము. అమిత్ షా పిలిచారు, వివరాలు ఉంటారంటే ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ ఉండబోతుందని విజయసాయి గారు చెప్తున్నారు. ఒకటి అంటే కేంద్రం అంతకుముందు సమాయత్తం అవ్వడానికి ముందే ఖచ్చితంగా మేము ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నాము అని విద్యాసాగర్ గారు చెప్తున్నారు. కొంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆ కదలికలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు ఇక్కడ స్పెసిఫిక్గా ఉన్నాయి. విద్యాసాగర్ గారు మాట్లాడుతున్న తర్వాత నిన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతున్నా తక్కువ నాణ్యత కలిగిన మద్యాన్ని ఉత్పత్తి చేయించి వేల కోట్ల రూపాయలు అధికార పార్టీ అనుబంధ వ్యాపారస్తుల చేతికి వెళ్లేలా చేశారన్నది ప్రధానంగా ఒక్కటే ఆరోపణ. 20 మంది ప్రైవేటు IMFL డిస్టిలరీలను అక్రమంగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుని 60% ఉత్పత్తి సామర్థ్యాన్ని కొత్తగా ఏర్పాటైన కంపెనీలకు అప్పగించారు. 26 కొత్త కంపెనీలు భారీగా లాభాలు పొందాయని 20,356 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను గోప్యంగా నిర్వహించారు అని ఇంక చాలా అంశాలను ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. ఇవన్నీ తప్ప, మొత్తం అన్ని తప్ప రాజశేఖర్ గారు? సార్, ఇప్పుడు కంపెనీలకి కేటాయింపులు వాళ్ళు చేయలేదండి. వాళ్ళు ఎవరికి చేశారు? వాళ్ళ అనుచరులకు చేశారు. ఇప్పుడు ఈవెన్ టెండర్స్ పాడుకున్న వాళ్ళు కూడా బెదిరించి వాళ్ళు వసూలు చేసుకున్నారు అనేక ప్రాంతాల్లో. ఇప్పుడు వీళ్ళు నీతులు మాట్లాడితే ఎలాగండి? వీళ్ళంతా దౌర్జన్యాలు చేశారు లిక్కర్కి సంబంధించి దేశం అంతా తెలుసు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో గతంలో దాదాపు 14-19 దాకా లిక్కర్ ఏర్లై పారింది. ఎక్కడ కావాలంటే అక్కడ గుడి లేదు, బడి లేదు, ఎక్కడ పడితే అక్కడ ఏర్లై పారేలాగా చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మరి అడ్డగోలుగా దోచుకున్న పరిస్థితులు చూసాం. మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు 4,380 షాపులు ఉన్నాయి మేము వచ్చే నాటికి. ఆ తెలుగుదేశం అధికారులు ఉన్నటువంటి పెట్టిని మేము వచ్చిన తర్వాత 2,934కి మేము కూర్చోవడం జరిగింది. వాటిని 43,000 బెల్ట్ షాపుల్ని తీసేయడం జరిగింది. అంటే దశల వారీగా తగ్గించాలన్నట్టే ఆలోచనే మాది. ఇప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా రాత్రి పగలు పెట్టారు. మేము దాని సమయం కేటాయించాలి జరిగింది. ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది. వాళ్ళలాగా ఇష్టారాజ్యంగా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి దోచుకునేటువంటి కార్యక్రమం చేయలేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మద్యంపై తక్కువ ట్యాక్స్ వేసి ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగేలా చేస్తే డిస్టిలరీల దగ్గర నుంచి అడ్డగోలుగా దోచుకున్నారు. మేమే అలా చేయలేదు కదండి. ట్యాక్సులు పెంచి అమ్మకాలు తగ్గించాం. మరి అలాంటప్పుడు లంచాలు ఎట్లాకి వస్తే మరి అదే వాళ్ళే చెప్పాలి. మరి ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా లంచాలు తీసుకున్నారు అనేటువంటి దానికి కూడా మాట చెప్పడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి అడగోలు అవినీతి అందరూ చేశారు అనుకుంటే ఎలాగండి? ప్రభుత్వం ఆదాయంలో తెచ్చింది. వాళ్ళు అడుగుతున్న బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు డబ్బులు తీసుకున్నారు, నేరుగా డబ్బులు ఎందుకు తీసుకున్నారు అన్న అంశాన్ని ఇప్పుడు విద్యాసాగర్ గారు ప్రస్తావించారు. వాళ్ళు టీడీపీ నేతలు ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న అది ఒకటి. నెంబర్ టూ గత 5 సంవత్సరాల్లో మద్యం అమ్మకాల ద్వారా 99,413 కోట్ల రూపాయల ఆదాయం వస్తే అందులో జరిగిన డిజిటల్ లావాదేవీలు కేవలం 615 కోట్లు మాత్రమే. మరి మిగతాది ఎందుకు ఇన్ క్యాష్ తీసుకున్నారు? ఈ అంశాన్ని నిన్న శ్రీకృష్ణదేవరాయలు కూడా ప్రస్తావిస్తున్నారు. సతీష్ గారు, ఈ డబ్బులు ఇచ్చే వాళ్ళు డబ్బులు ఇస్తారు, డిజిటల్ చేసిన వాళ్ళు అందరూ మరి ఒకే విధంగా చెయ్యాలనే లేదు కదండి. మద్యానికి సంబంధించి ఎలాంటి వ్యక్తులు ఎక్కువ శాతం వాడతారో, ఎలాంటి వ్యక్తులకి అవకాశం ఉందో మనకు తెలియదేం కాదు. ఇప్పుడు మీకు ప్రభుత్వ ఖజానా ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ డబ్బులు ప్రభుత్వ ఖజానాకి ఎలా ప్రతి ఒక్కరు వాడేస్తున్నారు చాలా ఈజీగా. ఇప్పుడు ఆ డబ్బులు దోచుకునే ప్రభుత్వ ఖజానాకి ఏ విధంగా పడతాయి? ఏదో మాట్లాడాలంటే ఎన్నైనా మాట్లాడు సార్.
ఆరోపణలు చేయడానికి ఏముందండి? ఈ రోజు పార్లమెంట్ లో లేవలెత్తానటువంటి అతి అంశం అండి ఇదే. Okay. ఈ రాష్ట్రానికి సంబంధించి ఎన్నో అంశాలు ఉన్నాయి. అంటే ఆ స్థాయి కుంభకోణం జరిగిందంటున్నారు. సాగునీరు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి అనేక అంశాలు అయ్యోజులు పెట్టే రాష్ట్రానికి సంబంధించి దీని పెద్ద ఇష్యూగా వీళ్ళు చేయడం. ఇప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలని మాకే అభ్యంతరం లేదు. Okay. వాళ్ళు ఏ ఎంక్వైరీ చేసినా మేము సిద్ధంగా ఉన్నాం. విచారణ ఎదుర్కోవడానికి సిద్ధం. కాకపోతే ఇప్పుడు నేను ఒకటి చెప్పాను ముందుగా మీకు, ఇంత ముందున్నటువంటి ఎక్సైజ్ ఎండి వాసుదేవ్ రెడ్డి గారిని ఏ విధంగా ప్రచురిస్తున్నారు 164 స్టేట్మెంట్ ఇప్పించాలని, Okay. దాంట్లో ఏ విధంగా వైసీపీ నాయకుల్ని ఇరికించాలని, మరి ఆయన కోర్టులో పిటిషన్ వేశాడు కదండి. నా మీద అది ఎలాంటి దర్యాప్తు ఫేస్ చేస్తారా? దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కేంద్రం త్వరలో ఈడీ సిబిఐ రంగంలో దిగొచ్చని కొంత ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కేంద్రం ముందు స్పందించకపోయినా మేము స్పందించడం ఖాయం విద్యాసాగర్ గారు చెప్తున్నారు. మాకు ఇప్పుడు కేంద్రం రెడీయా? స్పందించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించండి, మాకు అభ్యంతరం లేదు. ఓకే. కానీ వాటి ఏదో ఒక విధంగా తప్పుడు కేసు పెట్టాలని విద్యాసాగర్ గారు ఎలాంటి దర్యాప్తుకైనా ఓకే, కానీ తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎలాంటి కుంభకోణం జరగలేదు అంటున్నారు. అవినీతి జరిగితే పెట్టమనండి ఎక్కడైనా సరే సాక్ష్యాధారం. ఇప్పుడు మనం చూద్దాము 2014 నుంచి 2019 వరకు ఏ బ్రాండ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతెంత ఇంటింటి ఇచ్చింది, లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు రాజశేఖర గారి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ ఏ కంపెనీలకు ఏ డిస్ట్రిక్ట్లకి ఎంతెంత ఇంటింటి ఇచ్చారు, 2019 నుంచి 24 వరకు ఏ కంపెనీలకు ఎంతెంత ఇంటింటి ఇచ్చారు, ఆ కంపెనీలు ఎవరివి, ఎవరు రన్ చేశారు, ఎప్పుడు ఏర్పడ్డాయి, దానికి ఉన్నటువంటి వాల్యూ, దానికి ఉన్నటువంటి క్వాలిటీ చెక్ ఏంది, క్వాలిటీ చెక్ ఎవరు చేశారు, ఎవరు దానికి బ్యాక్గ్రౌండ్ తీమని చెప్పండి, లెక్కలు తీమని చెప్పండి చూద్దాం. తీమని చెప్పండి, లెక్కలు తీస్తే తెలుస్తుంది. ఇప్పుడు చరిత్ర కదా, రికార్డు కదా, ఎక్కడికి పోదు కదా. చెప్పేది 20 ఏళ్ళు చెప్తారు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కి ఇండెంట్ తీస్తే ఏ కంపెనీకి ఏ డిస్టిలరీకి ఎంతెంత ఇండెంట్ ఇచ్చారో తీస్తే 2019 2024 వరకు ఏ డిస్టిలరీకి ఎంతెంత ఇండెంట్ ఇచ్చింది తీమని చెప్పండి, ఎక్కడ తీమని చెప్పండి, బయట చూద్దాం. వాళ్ళు పెట్టినవి లాక్కొని బలవంతంగా లాక్కొని కల్తీ మద్యం తయారు చేసి రంగు పోసి ఆ తాగలేక నెల్లూరు జిల్లాలో 32 మంది చచ్చిపోయారు. సిగ్గు లేకుండా మద్యం షాపుల దగ్గర ఉపాధ్యాయులు నిలబెట్టి క్యూ పెట్టారు. బిఏ చదివిన డిగ్రీ చదివిన పిల్లలకు మద్యం షాపులో మేము ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కదా అని చెప్పి నడపలేదు, ప్రభుత్వ ఉద్యోగంలో నడుపుతామని చెప్పేసి డిగ్రీ చదివిన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా మద్యం షాప్ లో ఉద్యోగాలు ఇచ్చేటట్టు మీరు వాళ్ళ తాగుబోతులుగా తయారు చేసి పెట్టారు. ఈరోజు ఏం తయారు చేసి పెట్టారు? మీరు చెప్తున్నది ఏంటి? మద్యము తగ్గిస్తే ఆదాయం నీకు ఎట్లా వచ్చింది? 4,000 కోట్ల రూపాయల ఆదాయం ఎట్లా వచ్చింది నీకు? అదే మద్యాన్ని పెట్టి నువ్వు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 24,000 కోట్ల లోన్ తీసుకున్న నీచ చరిత్ర నీది. మీరు కూడా మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? మద్యంలో ఏం చేయడం? డబ్బెందుకు తీసుకున్నామంటే ఈరోజు కిరాణా షాపుల్లో కూడా 10 రూపాయలు కూడా పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే చేసే పరిస్థితుల్లో ఎవరి రూపాయ వాళ్ళు పే చేస్తారంట. 99,000 కోట్లలో 619 కోట్లు మాత్రమే డిజిటల్ పేదా, మిగతా దగ్గర 93,000 కోట్లు క్యాష్ పేమెంటా? ఏ రూల్ చెప్పింది, ఎక్కడ చెప్పింది, ఎందుకు చెప్పింది, ఏ కంపెనీకి ఎంత ఇంటెంట్ ఇచ్చారు? నేను 20 ఏళ్ళు చరిత్ర, నేను తెలుగుదేశం 2014-19 వరకు చెప్పలేదు. 20 సంవత్సరాల చరిత్రలో ఏ డిస్టిలరీకి ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లెక్క తీస్తే 2019 నుంచి 24 వరకు అయితే మాత్రం ఆ కంపెనీలు ఎక్కడ కనపడవు. అది ఏం పేర్లు ఉన్నాయో, ఎవరికి దానికి వెనకలోనో ఎక్కడ తయారైందో, దాని క్వాలిటీ చెక్ ఏందో ఎవరికి తెలియదు. సేమ్ పరిస్థితి తమిళనాడులో, అందుకోసం ఈడీ రెడీ చేస్తుంది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఖచ్చితంగా చేయాల్సిందే. ఇండెంట్ తీయండి ఫస్ట్, ఇవన్నీ వద్దు, ఇండెంట్ తీద్దాం. 2014-19, 2009 నుంచి 14, 2001 నుంచి 2005 గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారిని తీసుకుందాం, ఇండెంట్ తీసుకుందాం. అప్పుడున్న ఓల్డెస్ట్ కంపెనీలు ఏంటి? ఈ 2019-24 వరకు మీరు ఎందుకు ఆ కంపెనీలకు ఇన్వెంట్ ఇవ్వలేదు? చూద్దాం, లెక్కలు తీయండి, చూద్దాం, తెలిసిపోతుంది. ఆ కంపెనీలో బోగస్ కంపెనీలు ఎవడో తెలుస్తుంది కదా. ఆ బోగస్ కంపెనీల దగ్గర నుంచి ఆదాయాన్ని అడ్డం పెట్టి ఈ రాష్ట్రానికి 24,000 కోట్ల రూపాయలు 24 సంవత్సరాలకు అప్పు తీసుకొచ్చిన వాళ్ళు కూడా మాట్లాడతారా? ఏం జరగలేదు. రావు కృష్ణదేవరాయలు ఈ రోజు విడుదలయ్యాడు కాబట్టి, స్వాతంత్రం వచ్చింది కాబట్టి పార్లమెంట్ లో మాట్లాడుతున్నాడు. చూసాం కదా మనం రఘురామ కృష్ణరాజుకి ఏం జరిగిందో, మాట్లాడుతుంటే ఏం జరిగిందో తెలుసు. మద్యం గురించి మళ్ళా అతనెవరో అన్నాడు, శ్రీనివాస్ రెడ్డి అతనున్నాడు కదా ఎండి క్రిమినల్, వాడు ఒక క్రిమినల్. వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలో ప్రభుత్వం అట్లా హ్యాండిల్ చేస్తారు. హీఈస్ ఎ క్రిమినల్. మోర్ ఓవర్ హీఈస్ ఎ డిప్యూటెడ్ పర్సన్, హీఈస్ నాట్ రెగ్యులర్ పర్సన్. స్కామ్ చేసిన డిపార్ట్మెంట్ లో అందరూ ఎంపీలు తీసుకోండి, లేదంటే స్పెషల్ ఆఫీసర్స్ తీసుకోండి. అందరూ రైల్వేస్ నుంచి, బ్యాంక్ రిటైర్డ్ నుంచి, అక్కడి నుంచి
ఇక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు. అంటే ఈ రాష్ట్రంలో అప్పుడప్పుడు ఐఏఎస్ కనపడలేదా? అంటే ఐఏఎస్ సహకరించారన్నా మీకు? బయట నుంచి డిప్యుటేషన్ మీరు తీసుకొచ్చుకున్నాడు అంతా కూడా. గనుల శాఖ ఎండి ఎవడు? ఈ ఎండి ఎవడు? అంతా బయట నుంచి డిప్యుటేషన్ ఎందుకు వస్తారండి? ఏ స్థాయి ఐఏఎస్ వస్తాయా వాళ్ళదేమన్నా? కాదు, ఏదో ఐఆర్టీఎస్ లో పని రైల్వే ఉద్యోగం తీసుకొని వచ్చేసి రాజశేఖర్ గారు కొందరు అధికారులను డిప్యుటేషన్ తీసుకొచ్చింది ఇలాంటి అవినీతి భాగవతాలు నడపడానికి అంటున్నారు విద్యాసాగర్ గారు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అంటే మీరు ఓకే మీ యొక్క సమర్థన మీ పార్టీ పరంగా మీకు ఉండొచ్చు, కానీ మీ హయాంలో ఈ బ్రాండ్ల మీద కూడా చాలా గోల జరిగింది కదా. 26 కొత్త కంపెనీలు భారీగా లాభాలు పొందాయి. ప్రముఖ మద్యం బ్రాండ్లన్నీ తొలగించి నాణ్యత లేని కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టారు. ఈ కొత్త బ్రాండ్ల ద్వారా 20,356 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు చేశారన్నది కూడా ఇప్పుడు నిన్న ప్రస్తావించిన అంశాల్లో ఉంది. సతీష్ గారు, పొరపాట్లు జరిగితే విచారణ చేసుకోమని మేము పదే చెప్తున్నాం. అది కేంద్ర ప్రభుత్వం చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా అని వాళ్ళ ఇష్టం. కానీ ఈ రాష్ట్రానికి గత వాళ్ళు ఉన్నప్పుడు 14 నుంచి 19 దాకా 200 మద్యం బ్రాండ్లు తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి. మేము అధికారులు ఉన్నప్పుడు సార్ ఒక్క డిస్టిలరీ కూడా అనుమతి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, ఒక్కటి కూడా ఇవ్వాలి. ఏమైనా సతీష్ గారు ఒక్క మాట, సతీష్ గారు అనుమతి ఇవ్వలేదు కానీ 20 ప్రైవేట్ డిస్టిలరీలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకున్నారనేది ఆరోపణ. సతీష్ గారు ఒక్క మాట, డిస్టిలరీస్ కి అనుమతి ఇవ్వటం వేరు, ఎవడైనా వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్టిలరీస్ కి ఇంటెంట్ ఇవ్వటం వేరు, ఇంటెంట్ ఇవ్వటం వేరు. మీరు ఏ కంపెనీకి ఎంత ఇంటెంట్ ఇచ్చారు? ఎవరైనా ఏ కంపెనీ ఏ రాష్ట్రంలో పోయి రిజిస్టర్ చేసుకోవచ్చు. రాజశేఖర్ గారు మీరు తీసుకోవాలి, కొత్తగా తీసుకోవాల్సిన అవసరం రిజిస్ట్రేషన్ అది. రాజశేఖర్ గారు, సతీష్ గారు, ఇప్పుడు ఆ 200 మరి బ్రాండ్స్ తీసుకొచ్చిన వాస్తవం కదా, ఇవన్నీ సి బ్రాండ్స్ కదా. తీసుకురావడం కాదు, రిజిస్ట్రేషన్. ఎనీబడీ కెన్ ఎనీ స్టేట్ ఏ కంపెనీ సరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇచ్చారా? ఇండెంట్ ఇచ్చారా? ఏ ఇండెంట్ ఇచ్చారు? ఏ కంపెనీకి ఇండెంట్ ఇచ్చారు రాజశేఖర్ గారు? ఏ కంపెనీకి ఇండెంట్ ఇచ్చారు? ఏ కంపెనీకి ఇండెంట్ ఇచ్చింది? వాళ్ళు ఎలా చేశారండి? అడ్డగోలుగా ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. చూపించండి రాజశేఖర్ గారు. చూద్దాం మరి. అంటే మీరు రెండు పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు చూస్తే కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఈ లిక్కర్ స్కామ్ కుదిపోతుందా అన్న ఒక వాతావరణం అయితే క్రియేట్ అవుతోంది. ఎలాంటి దర్యాప్తుకైనా తప్పు జరిగితే మేము సిద్ధమైన ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది, మరోవైపు కక్ష సాధింపు అంటుంది. ఖచ్చితంగా అవినీతి జరిగింది, ఆధారాలు ఉన్నాయి. ఆల్రెడీ తమిళనాడులో ఈడీ రంగంలో దిగింది, ఇక్కడ కూడా ఈడీ సిబిఐ రంగంలో దిగుతాయని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికార ప్రతినిధులు చెప్తున్నారు, పార్టీ నేతలు అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం ఆల్రెడీ కేంద్రం స్పందించే లోపే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా దర్యాప్తు చేయబోతుందని అటు అధికార తెలుగుదేశం పార్టీ చెప్తోంది. ఏదేమైనా కొంత ఏపీ లిక్కర్ ఫైల్స్ అయితే కొంత మంటలు రేపే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం ఇది ఎంతగా వెళ్ళబోతుందో. థ్యాంక్ యూ విజయసాగర్ గారు, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ ఫైల్స్ అలాగే మద్యం కుంభకోణం జరిగిందన్న చర్చపై 10 టీవీ లంచ్ అవర్ డిబేట్.